హలో బడీస్. పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో క్విక్ రీక్యాప్ ఇస్తా. పొద్దున్న 6 గంటలకు లేసా, కొంచెంసేపు టైం వేస్ట్ చేశా, తర్వాత వర్కౌట్ ఫినిష్ చేశా అండ్ దెన్ రెడీ అయ్యి కూర్చున్నా. అండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఈరోజు ఇంటర్న్‌షిప్‌కెళ్ళాలి. కానీ ప్రతిరోజు ఎళ్ళినట్టు కాదు. ఇంటర్న్‌షిప్ ఇక్కడ ఇన్ని రోజులు చేశా అని చెప్పి ప్రూఫ్ కింద ఒక సిగ్నేచర్ పెట్టుకొని రేపెళ్లి కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి దాన్ని. ఇలా వ్యవహారాలేంటో నాకైతే అర్థం కాదు. అసల వీళ్ళైతే నన్ను రమ్మన్నారు ఇంటర్న్‌షిప్‌కి స్టాంప్ ఏయించుకోవడానికి. కానీ మనం ఈ రోజు ఎళ్తున్నాం. అందరితో పాటు ఎళ్తే కిక్ ఏంటి? పని కూడా బే అవ్వదు గదా! అందుకే మనం సెపరేట్‌గా ఎళ్తాం. ఎందుకంటే పని బే అయిపోద్దేమో అని చెప్పి. కానీ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా తిప్పించుకుంటారు ఆళ్ళు. ఏం చేస్తాం సరదా. అండ్ ఈరోజు ఎళ్లి ఇంటర్న్‌షిప్ స్టాంప్ ఏయించుకోవాలి అండ్ లాగ్ బుక్ రాయాలి. దాన్ని సబ్మిట్ చేయాలి. ఎక్కడ ఇంటర్న్‌షిప్‌లో కాదు. రేపెళ్లి కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. అదే చెప్పడం మర్చిపోయా. రేపు మళ్ళీ కాలేజ్‌కెళ్ళాలి. ఈ వీడియో మీరు చూసుకుంటే 2 వీక్స్ బిఫోర్ ఇంటర్న్‌షిప్‌కెళ్తున్నా ఫస్ట్ రివ్యూ అని చెప్పాను కదా! ఈ సెకండ్ రివ్యూ. అంటే ఈ వీడియో పార్ట్ 2 అనుకోవచ్చు. అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఆ వీడియోలో బస్ పాస్ అయిపోయిందని చెప్పా కదా! ఈ వీడియోలో కూడా బస్ పాస్ అయిపోయింది. బికాజ్ 1 మంత్ అయిపోయింది. అదేంటో కోయిన్సిడెన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి డెపోకెళ్ళి బస్ పాస్ చేయించుకోవాలి. అండ్ రేపొచ్చేసి పోయినసారిలా ఇబ్బంది పడకుండా తిన్నగా, బుద్ధిగా కాలేజ్ బస్‌కెళ్ళిపోదాం. ఈ రోజైతే ఇంటర్న్‌షిప్‌కెళ్దాం. ఇచ్చి పడేద్దాం. మొత్తానికి ఎళ్ళిన పని అయిపోయింది బ్రోస్. పని బేనే అయిపోయింది గానీ ఫస్ట్ ఎళ్ళిన వెంటనే సార్ మీటింగ్‌లో ఉన్నారన్నారు. అందుకని లేట్ అయింది లేదా ఇంకా బేనే అయిపోదును. ఇది తీసుకెళ్ళి కాలేజ్‌లో సబ్మిట్ చేయాలట. పాపం మా ఫ్రెండ్ బాలి. సో ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఫైనల్లీ ఇంటికొచ్చేసా. లంచ్ అయిపోయింది. బ్రోస్ నాకు అప్పటి నుంచి ఓ డౌట్. పాస్ వ్యాలిడిటీ అయిపోయినప్పుడేమో కండక్టర్ ప్రతిసారి అడిగేవాడు. పాస్ చూపించమ్మా అని. అదే ఒకవేళ పాస్ ఉంటే అరే ఎవరు పట్టించుకోరే. మొహం మీద ఏమైనా తెలిసిపోద్దా ఏంటి? నేను దీన్ని చాలా సార్లు ఫేస్ చేశా. పాస్ వ్యాలిడిటీ లేనప్పుడు ప్రతిసారి అడిగేవాళ్ళు. ఏ బస్ ఎక్కినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ డిపోకెళ్ళేటప్పుడు పాస్ అడిగారు. అండ్ తర్వాత పాస్ చేయించుకున్న తర్వాత అప్పటి నుంచి ఇంటికొచ్చేంత వరకు రిటర్న్ అయ్యేంత వరకు ఎవరు అడగలే. ఈ గ్యాప్‌లో నేను 4 బసెస్ మారా. ఏ బస్సులోనే అడగలే. ఏంటో. సో ఇప్పుడు ప్రస్తుతానికొచ్చేసి మనం 120 డేస్ ఛాలెంజ్ డే 84 షార్ట్ అయితే రికార్డ్ చేయాలి. సో అది రికార్డ్ చేసి, ఎడిట్ చేసి, అప్‌లోడ్ చేసాక కలుస్తా. ఈ గ్యాప్‌లో ఇది జరిగేదంతా మీకు చూపించను. డైరెక్ట్‌గా స్కిప్ చేసి అక్కడ కలుద్దాం. ఎందుకంటే నేను అన్ని వీడియోస్ రికార్డ్ చేసేది ఈ ఫోన్ నుంచే కాబట్టి షార్ట్ కూడా దీని నుంచి రికార్డ్ చేస్తా. అండ్ ఆ షార్ట్ రికార్డ్ చేసేటప్పుడు ఈ వీడియోని నేను రికార్డ్ చేయలేను కదా! సో లెట్స్ కీప్ ఇట్ సింపుల్. తర్వాత కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నామో చెప్తా. ఫైనల్లీ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అప్‌లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు నేను చాలా ఫేస్ చేశా. అప్‌లోడ్ చేయడానికి ఈరోజు డే 84 షార్ట్ ఎంత ఇబ్బంది పెట్టిందంటే 'సరిపోదా శనివారం' మూవీ నుంచి సాంగ్ వాడా అనమాట. జనరల్‌గా కొన్ని షార్ట్స్‌కి మూవీ బ్యాక్‌గ్రౌండ్ వాడతా అనమాట షార్ట్స్‌కి. ఎప్పటిలాగే ఈరోజు కూడా వాడా. కానీ కాపీరైట్ పడింది. కాపీరైట్ స్ట్రైక్ కాదు కాపీరైట్ క్లెయిమ్ పడింది. కానీ నాకు మనసు ఒప్పలే. అందుకు మళ్ళీ డిలీట్ చేసి, మళ్ళీ ఎడిట్ చేసి, మళ్ళీ రీ అప్‌లోడ్ చేశా. ఆఫ్‌కోర్స్ మీ అందరికీ తెలిసిందే. రెండరింగ్ టైం పడతది. అండ్ దాని తర్వాత పబ్లిష్ చేయడానికి టైం పడతది కదా! ఓకే. ఫస్ట్ టైమ్ అయిపోయింది. సేమ్ ప్రాబ్లమ్ సెకండ్ టైమ్. పోనీ ఏదైనా క్లియర్‌గా చెప్తున్నాడంటే క్లియర్‌గా కూడా లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 60 సెకండ్స్ కన్నా ఎక్కువ సేపు ఉండకూడదు అన్నాడు. సరే అని చెప్పి 60 సెకండ్స్ కన్నా ఒక 57, 55 పెట్టా. అయినా సరే పెట్టాడు. థర్డ్ టైమ్ మళ్ళీ ఎడిట్ చేశా. మధ్యలో గ్యాప్స్ పెట్టా. మళ్ళీ ఏసాడు. ఫోర్త్ టైమ్ ఓన్లీ క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి అక్కడక్కడ పెట్టా అనమాట. సో ఫైనల్లీ ఫిఫ్త్ టైమ్ అయింది. మొత్తానికైతే ఇలా అయిందనమాట. సరే ఇప్పుడు ఏం చేస్తామంటే టైం చూసుకుంటే 6:30 అయింది. కొంచెంసేపు టెర్రస్ మీదకెళ్ళి పీస్‌ని ఎతుక్కుంటా అక్కడ కొంచెంసేపు స్పెండ్ చేస్తాననమాట. ఈవినింగ్స్ నాకు పీస్ దొరికేది అక్కడే. డే మొత్తంలో ఒక హాఫ్ అన్ అవర్ అలా నైట్ ఫీల్ అవుతుంటే సన్‌సెట్ చూస్తా. సన్‌సెట్ అయిన తర్వాత ఆ స్టార్స్‌ని చూస్తా. ఆ స్ట్రీట్ లైట్స్‌ని చూస్తా. ఆ వెహికల్స్‌ని చూస్తా. ప్రపంచం ఇలా మూవ్ అవుతుంది. అండ్ ఈరోజు నేను ఏదైతే చేశానో ఒకసారి రివైండ్ చేసుకుంటా. ఇంకా నేను చేయాల్సినవేంటి? ఇవన్నీ కొంచెంసేపు ఆలోచించుకుంటా. అండ్ దాని తర్వాత సాంగ్స్ పెట్టుకుంటా. సాంగ్స్ వింటా వైబ్ అవుతా. పీస్ చెప్తే అర్థం కాదు మమ్మా. అలా స్కై వైపు చూస్తుంటే ఉంటది మమ్మా. వేరే లెవెల్ మజా వస్తది. అలా తిరుగుతా వాక్ చేస్తా ఉంటా. సో ఈవినింగ్ టైమ్స్ అలా కొంచెంసేపు సాంగ్స్ పెట్టుకొని అలా అటు ఇటు వాక్ చేస్తా ఉంటా అనమాట. కొంచెం సేపు మీరు కూడా నాతో పాటు వైబ్ అవ్వండి. థర్డ్ ఫ్లోర్ నుంచి సిటీని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీకు కెమెరాలో చూస్తే మజా ఏం రావట్లేదబ్బా. రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తది. సరే అలా కొన్ని క్లిప్స్ ఏస్తా చూసేయండి. డిన్నర్ కంప్లీట్ చేసుకున్నా. ఇంకా కొన్ని వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకొని ఇంకా స్ట్రైట్ టు స్లీప్. మళ్ళీ డైరెక్ట్‌గా రేపు మార్నింగ్ కలుసుకుందాం. అండ్ ఇంకా రేపేం ఫేస్ చేయాలో ఇంటర్న్‌షిప్ పనైతే బెన్ అయిపోయింది. కాలేజ్‌లో ఎలా తిప్పుతారో చూద్దాం. ఫీస్ పే చేయమంటున్నారు. అప్పుడే గాని సర్టిఫికేట్స్ ఇవ్వరట. ఒకవేళ సర్టిఫికేట్స్ గాని ఇచ్చేస్తే ఈరోజు అక్కడికక్కడే కాలేజ్ కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తా. సరే సీ యూ టుమారో. ఎగ్జామ్‌లు కాదు గానీ
హలో మామ, అఫీషియల్ గా ఇది డే 2. ఈరోజు కాలేజ్కి వెళ్ళాలి. ఈసారి బుద్ధిగా కాలేజ్ బస్కి వెళ్దాం, ఆర్టీసీ కాకుండా. సో మనకి ఎక్కువ మాట్లాడుకునే టైం లేదు, టైం అయిపోతుంది, బస్ వచ్చేస్తుంది. సో లెట్స్ గో. అయిపోయింది నీ బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయానన్నా. ఈరోజు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏంటి చెప్పు. ఏ ఎగ్జామ్ ఏంటి? టీసీసీ అని ఎగ్జామ్. అప్ చెప్పట్లేదురా నిన్ను, చెప్పు ఏటో. వదిలేస్తాను అను. జై బాబును. జై దివాకర్ సార్. అందరికీ సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు మనం మాత్రం క్యాంపస్ లో ఖాళీగా తిరుగుతుంటే అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. యూట్యూబ్ వీడియో కన్నెస్తాడు కింద నుంచి. నాకు అర్థం కాలేదు సార్. ఫీజు కడతానే కానీ సైన్ చేయించుకోరంట, అందుకే బయట క్యూ. ఆడికి వెళ్తే ఫీ పే చేస్తే కానీ ఏమైనా అన్నారనమాట. సర్టిఫికేట్స్ అయితే మొత్తానికి ఎవరు ఏంటి నీ బాధ ఏంటి చెప్పు. సో సర్టిఫికేట్స్ అయితే ఇప్పుడు ఎలాగో ఎవరు, సగం ఫీజు అయితే పే చేస్తాం. ఇప్పుడు వెళ్ళి నేను సైన్ చేయించుకునేది సబ్మిట్ చేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. కాలేజీలో నువ్వేమైనా మిస్ అవుతావు అంటే బన్ ఒకటి, ఈ చార్ట్ జీపీటీ. బా, ఇక్కడ మడత మనిషి వేసుకుని పడుకోవాలనిపిస్తుంది. ఇలా ఉందిగా వ్యూ. ఒకసారి బోర్డ్ సమ్మింగ్ సౌండ్ వినండి. స్ట్రీట్ లైట్స్ మార్నింగ్ అండి భయ్యా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టి వచ్చేయడమే. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా సర్టిఫికేట్స్కి రావడమే. మోడల్ ఎలాగా వ్లాగే కదా. హాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అన్స్క్రిప్టెడ్ చరణ్ అన్స్క్రిప్టెడ్ వ్లాగ్స్ డైలీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమని చెయ్యాలి ఏమని చెయ్యాలి? వావ్ నైస్. హ్యాష్ట్యాగ్ దుర్గాప్రసాద్. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. మొత్తానికి ఇంటికి వచ్చేసా. ఆ డస్ట్ ఏంటి, ఆ ఎండ ఏంటి బాబోయ్. సరే మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసా. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో ఇంకా నెక్స్ట్ చేసేది ఏం లేదనమాట. ఎప్పటిలాగే మళ్ళీ షార్ట్ ని రికార్డ్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి అండ్ దాన్ని అప్లోడ్ చేయాలి. సో ఈ రోజు వీడియోకి అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పాడేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నేను మీ చరణ్, సైనింగ్ ఆఫ్.